శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 104 ఒక్కసారి మాత్రమే వచ్చే మహాకుంభమేళ ఇప్పుడు మనం జీవించి ఉన్న కాలంలో ఈ సంవత్సరం రావడం నిజంగా అదృష్టం కాదు. ఎప్పుడో 1882 సంవత్సరంలో బ్రిటిషర్ల కాలంలో ఒకసారి వచ్చిందిట. మళ్ళీ 2168 సంవత్సరంలో వస్తుందిట. అప్పటికి మనం ఎవ్వరం జీవించి ఉండమంటే మనం ఒక జీవిత కాలంలో చూసే ఏకైక కుంభమేళ ఇది. ఆ విశేషాలన్నీ చెప్పడానికి వీడియో చేస్తున్నా. చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం. పుణ్యం వస్తుంది కదా అని రద్దీగా ఉన్న ప్రదేశాలకి పరిగెత్తకండి. తోపులాటలు, తొక్కిసలాటలు జరిగితే వెంటనే ఒక రాజకీయ నాయకుడి పైనో, పోలీసుల పైనో, సెలబ్రిటీల పైనో, ప్రవచనకర్తల పైనో వాటిని తోసేయకండి. ఇప్పుడు రద్దీగా ఉన్న ఒక క్రికెట్ స్టేడియంకి ఎవరైనా చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళారనుకోండి, అక్కడ ఏమన్నా తొక్కిసలాట జరిగితే అంత చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళిన తల్లిదండ్రులదా తప్పు, లేకపోతే క్రికెట్ ఆడే ప్లేయర్స్దా? అలాగే పోలీసుల మీద వేసేయకండి ప్రతిదానికి. ఎందుకంటే మన దేశంలో 600 మంది జనాలకి ఒక పోలీస్ మాత్రమే ఉన్నారు. 600 మంది జనాల్ని ఒక పోలీస్ అధికారి ఏం కంట్రోల్ చేయగలరు? మన ఇంట్లో ఒక నలుగురు ముగ్గురు పిల్లలు ఉంటే మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా? స్కూల్లో 40 మంది ఉంటే చేయగలుగుతున్నారా? పోలీసులు చేయలేరు కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. మనం సహకరించి మతని మనం గుర్తించాలి తప్ప ఏదో ఒకటి జరిగితే వాళ్ళ మీద తోసేయకూడదు. వాళ్ళు మాత్రం ఎంతమందిని అదుపు చేస్తారు? మొన్న అదేదో సినిమా దగ్గర తొక్కిసలాట జరిగింది. అలాగే వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో జరిగింది. అలాగే ఎప్పుడో పాత పుష్కరాల సంఘటన ఒకటి జరిగింది. అవన్నీ వినడానికి చాలా బాధాకరమైన సంఘటనలే, కాదని కాదు. కానీ మన భద్రత మనమే చూసుకోవాలి తప్ప పుణ్యం వచ్చేస్తుందనో, లేకపోతే నేత్రానందం కోసం, ఉబలాటం కోసం రద్దీలోకి పరిగెత్తుకెళ్ళడం, అక్కడ ఏమన్నా జరగగానే పుష్కరాల్లో అప్పుడు ఎప్పుడో తొక్కిసలాట జరిగితే ఒక ప్రవచనకర్త పైన తోసేసి ఇప్పటికీ ఆయన మీద చెత్త కామెంట్లన్నీ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ మహనీయుడి వల్లే తెలుగు జాతి అంతా భక్తి మార్గంలోకి వెళ్ళింది. వారు పురాణంలో ఏముందో అది చెప్తారు, కల్పించి చెప్పరు కదా. ఒక క్షేత్రమో పుష్కరాల గురించో గొప్పగా చెప్పారు అంటే పురాణంలో అది ఉందని అర్థం. అంతేగాని వెళ్ళాలా వెళ్ళకూడదా, అక్కడ దూరాలా దూరకూడదా, ఇవన్నీ మన బాధ్యత. దాన్ని ఆయనకి ఎలా ఆపాదిస్తారు చెప్పండి? సర్లేండి, ఇప్పుడు ఈ వీడియో చూసి వెంటనే ప్రయాగరాజ్కి పరిగెత్తేయకండి. అక్కడ ఇప్పటికే 40 కోట్ల మంది వస్తారు పుష్కరాలకి అనే వార్త చూసి గుండె జారిపోయింది. మరి అయితే ఎందుకండి ప్రాముఖ్యత అంతా చెప్పడం అంటే జాగ్రత్తగా వినండి. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఇక్కడ వస్తోంది. పూర్వకాలంలో అయితే అక్కడికి వెళితే తప్ప ఎవరు చూడలేరు. ఈ కాలం ఇలా టీవీ ఆన్ చేస్తే హాయిగా చూడొచ్చు, అంతేనా? అందుకని టీవీలో చూసి ఆనందించండి. అలాగనే మానసికంగా అక్కడికి వెళ్ళినట్టు ధ్యానించండి. మానసికంగా ధ్యానిస్తే ఏ దేవతానుగ్రహమైనా కలుగుతుంది. దేవతలందరినీ భావన మాత్ర సంతుష్టులు అని పిలుస్తారు. అవి రెండు మీరు మిస్ కాకుండా ఉండడం కోసం ఈ వీడియో చేస్తున్నా. సరే, ఇప్పుడు ఇదంతా చెప్పాక కుంభమేళా గురించి చెప్పుకుందాం. అసలు ఈ కుంభమేళా ఎలాగొచ్చిందండి అంటే, క్షీరసాగర మథనం అప్పుడు ధన్వంతరి స్వరూపంలో నారాయణుడు వచ్చి అమృత భాండాన్ని అందరికీ అందించాడు కదా. అప్పుడు ఆ అమృత భాండాన్ని రాక్షసులు లాగేసుకోబోతూ ఉంటే వాళ్ళ నుంచి కాపాడటానికి ఇంద్రుడి కుమారుడు జయంతుడు అది తీసుకుని భూమిపైకి వచ్చేట. ఆ తర్వాత దాన్ని కాపాడుతూ భూమిపైన 12 రోజులు తిరిగితే ఆ మధ్యలో 4 చోట్ల అమృతం కొంచెం ఒలికింది. ఆ ఒలికిన క్షేత్రాలే హరిద్వారు, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని. ఈ 4 క్షేత్రాలు అన్నమాట. అలా పడిన క్షేత్రాల్లోనే కుంభమేళా లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తీర్థాలంత పవిత్రమైనవి కాబట్టి. ఇది వినగానే మనకి 2 సందేహాలు వచ్చేస్తాయి. పురాణాలు ఎప్పుడు విన్నా సరే ఇలాంటివే వస్తాయి సైంటిఫిక్ టెంపర్మెంట్తో. మొట్టమొదటిది ఏమిటంటే, అమృతం ఒలికిందని అక్కడ గ్యారంటీ ఏమిటండి అంటే, ఏముంది, స్కాంద పురాణం లాంటి పురాణాల్లో చెప్పారు ఇది. అంటే పురాణంలో చెప్తే మేమెందుకు నమ్మాలండి? బాగానే ఉంది. తాజ్మహల్ ఎవరు కట్టించారు? షాజహాన్. వెంటనే చెప్పేస్తారా ఎవరైనా? మీరు చూసారా వెళ్ళి? చూడలేదు. మరి ఎలా తెలిసింది? హిస్టరీ పుస్తకాల్లో చదువుకున్నామండి, హిస్టరీ బుక్లో రాసింది. అలాగనే సనాతన ధర్మానికి హిస్టరీ బుక్కే పురాణాలు, ఇతిహాసాలు. సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వేదాలని, పురాణాలని, ఇతిహాసాలని నమ్ముతారు. అవి హిస్టరీ బుక్స్ లాంటివి. అందులో చెప్పారు కాబట్టి అవి నమ్ముతాం. అవి నమ్మితేనే సనాతన ధర్మం గురించి తెలిసేది. ఇంకా రెండో సందేహం వస్తుందంటే, ఏమిటండి ఇలాంటివి ఎప్పుడు ఇండియాలోనే పడతాయి, యుఎస్లో ఎందుకు పడవండి? మహనీయులందరూ ఇక్కడే పుడతారు ఎందుకండి? యుఎస్లో ఎందుకు పుట్టరండి? వేరే దేశాల్లో ఎందుకు పుట్టరండి? ఈ ప్రశ్న అడిగే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేశాలు, ఈ వ్యవస్థలు అవన్నీ కూడా ఈ మధ్య వచ్చినవి. పురాణ కథలు లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల క్రితం జరిగినవి. అవి జరిగినప్పుడు ప్రపంచం అంతా జరిగే ఉంటాయి. కాకపోతే భారతదేశంలో ఎక్కువ జరగడానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే, ఇప్పుడు మీరు బజారుకి వెళ్ళి ఒక విగ్రహం కొనుక్కుని వచ్చారు, లేకపోతే ఏదో ఒక మాల కొనుక్కుని వచ్చారు. వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? మీ పూజా మందిరంలో పెడతారు, అంతేనా? ఏం బెడ్రూమ్లో ఎందుకు పెట్టరు? బాత్రూమ్ పక్కన ఎందుకు పెట్టరు అంటే,
ఇంటికి ఒక పూజా మందిరం ఉంటుంది. పవిత్రమైనవి భగవంతుడికి సంబంధించినవన్నీ పూజా మందిరంలో పెట్టాలి అనే కాన్షియస్ మనకుంది కదా! అలాగే ప్రకృతికి కూడా ఒక కాన్షియస్ ఉంది. ఏమిటంటే ఈ ప్రపంచం అనే ఇంటికి భారతదేశం అనేది పూజ గది లాంటిది. అందుకని ఇలాంటివి సామాన్యంగా ఇక్కడే జరుగుతాయి. ఇంక రెండోది ఏమిటి అంటే ఇక్కడ ఎంతోమంది మహర్షులు, మహాత్ములు వీళ్ళందరూ పుట్టి ఫలానా చోట ఇలాంటివి జరిగాయి అని గుర్తించి మనకి చెప్పడం వల్ల ఈ దేశంలో ఏం జరిగాయో తెలుస్తున్నాయి. పక్క దేశాల్లో అంతటి మహాత్ములు, మహర్షులు పుట్టుండకపోవచ్చు. అందుకే అక్కడ జరిగిన విశేషాలు వాళ్ళకి తెలియలేదు. ఉదాహరణకి చూడండి, కాలిఫోర్నియా దగ్గర యాష్ హిల్ అని ఒకటుంది. అక్కడే కపిల మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ కపిలారణ్యాన్నే కాలిఫోర్నియా అంటారు అని పరమాచార్య లాంటి మహనీయులు చెప్తే తెలిసింది. అది మన దేశంలో ఉన్న మహాత్ములు వేరే దేశంలో ఉన్న ప్రదేశం గురించి చెప్పటం. మరి అక్కడ తపస్సులు లేరా, ఇంతకాలం ఎందుకు చెప్పలేదంటే ఏమో అది గుర్తించగలిగే శక్తి ఉన్న వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. అలాంటి మహనీయులందరూ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. సరే, ఇప్పుడు అసలు ఈ పుష్కరాల విషయానికి వస్తే కనుక 12 రాసుల్లో బృహస్పతి సంచారం జరుగుతుంది కదా, దాని ఆధారంగా ఈ పుష్కరాలు చేస్తారు. ప్రతి సంవత్సరము ప్రయాగరాజులో చేస్తారు. అది మాఘమాసంలో చేస్తారు. ఎందుకంటే మనం గతంలో చెప్పుకున్నాం కదా, మాఘమాసంలో నదీ స్నానం చేయడం అనేది పరమ పవిత్రం. దాన్ని మాఘమేళ అని పిలుస్తారు. ఈ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. తర్వాత 6 ఏళ్లకు ఒకసారి అర్ధకుంభమేళ అని జరుగుతుంది. అది 2 చోట్ల జరుగుతుంది, ప్రయాగరాజులోను హరిద్వార్లోను. తర్వాత 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అని పిలుస్తారు. అది 4 చోట్ల జరుగుతుంది, ప్రయాగరాజులో, హరిద్వార్లో, నాసిక్లో, ఉజ్జయినిలో. ఇందాక నేను చెప్పాను కదా 4 ప్రదేశాల్లో అమృతం పడింది అని. అందుకని ఆ 4 చోట్ల చేస్తారనమాట. ఎందుకండి 12కి ఇంత ప్రాముఖ్యత అంటే, నేను చెప్పాను కదా 12 రాసుల్లో బృహస్పతి సంచారం, దానివల్ల 12 నదులకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరంలో పుష్కరాలు జరుగుతాయి. ఆ తర్వాత 12 నదులకి పూర్తయ్యా సైకిల్ పూర్తయ్యేసరికి జరిగేది పూర్ణ కుంభమేళ అంటారు. అది 4 ప్రదేశాల్లో జరుగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభమేళాలు ఇంకొక 12 జరిగాయి అనుకోండి, ఇప్పటికే చెప్పాను కదా 12 నెంబర్కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో, దాన్ని మహాకుంభమేళ అని 144 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళ అంటారు. అది మాత్రం ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మన కాలంలో జరుగుతున్న మహాకుంభమేళ ఇది. ఇప్పుడు ఈ పైన చెప్పిన 4గిట్లో కామనాలిటీ ఉంది. ఏమిటి చెప్పండి? ప్రయాగరాజ్. మిగతావన్నీ కూడా కొన్ని క్షేత్రాల్లో జరుగుతాయి, కొన్ని క్షేత్రాల్లో జరగవు. కానీ ప్రయాగరాజులో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ క్షేత్రానికి ఉన్న గొప్పతనం. అందుకే చూడండి, ఆ క్షేత్రాన్ని ఎవరు ప్రయాగ అని పిలవరు, ప్రయాగరాజ్ అంటారు, లేకపోతే ప్రయాగ్ జీ అని పిలుస్తారు, ప్రయాగ గారు అని గౌరవంతో. ఎందుకంటే అక్కడ త్రివేణి సంగమం ఉంది. గంగా, యమున, సరస్వతి నది అంతర్వాహిని కింద 3 నదులు కలిసి ప్రవహిస్తున్న ప్రదేశం కాబట్టి ప్రయాగకే అంత ప్రాముఖ్యత. అలాగే బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి మొదలుపెట్టాక యజ్ఞం చేసిన ప్రయాగరాజులో ఒక చెట్టు ఉంటుంది, ఈ నది పక్కనే, అక్కడ చేశారు. అలాగే 10 అశ్వమేధ యాగాలు జరిగిన ప్రదేశం. అందుకని ప్రయాగకి అంత గొప్పతనం. సరే, ఒకవేళ మీరు ప్రయాగ వెళ్ళారనుకోండి, ఏమేమి చెయ్యాలి అక్కడ ఈ కుంభమేళాలోను అంటే, మీకు గతంలో నేను పుష్కరాల గురించి 4 వీడియోలు చేశాను. అందులో విస్తారంగా చెప్పా పుష్కరాల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ దానాలు చేస్తే ఏ పుణ్యం వస్తుందో అవన్నీ చెప్పాను. ఆ 4 వీడియోల లింకులు కింద ఇస్తాను, చిన్న చిన్న వీడియోలు అవి, చక్కగా చూడండి. కానీ మీకు క్లుప్తంగా చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే, సంకల్పం చెప్పుకొని స్నానం చేయండి. సంకల్పం మీకు చెప్పడం వస్తే సరే, లేకపోతే అక్కడ ఎవరో పురోహితుడు ఉంటారు, ఆయనకి 10వ 11వ ఇస్తే ఆయన సంకల్పం చెప్తాడు, స్నానం చేయండి. తర్వాత నాగసాధువులు ఎవరైనా కనిపించారు అనుకోండి, వాళ్ళకి దూరం నుంచే నమస్కారం చేసుకోండి. అంతేగాని వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళ నోట్లలో ప్రసాదాలు పెట్టేసి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అవధూత సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు కనిపిస్తే అది మన అదృష్టం. మనం వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని కూడా కోరికల చిట్టాలు ఓపెన్ చేసేసి, మాకు పిల్లలు పుట్టాలి, మాకు కార్లు కావాలి, ఇలాంటివి కోరుకోకూడదు. అలాంటి వాళ్ళు కనిపించటమే మన అదృష్టం. దూరం నుంచి నాగసాధువులు కనిపిస్తే నమస్కారం చేసుకోండి. వాళ్ళ గొప్పతనం ఏమిటంటే, వాళ్ళు హిమాలయాల్లో ఎక్కడుంటారో ఎవ్వరికీ తెలియదు. ఈ కుంభమేళా జరుగుతూ ఉంటే అంతే అలా వచ్చేస్తారు, వేల మంది, లక్షల మంది. విచిత్రం ఏమిటో తెలుసా, హిమాలయాల నుంచి ప్రయాగ్ వస్తూ ఉంటే అన్ని వేల మంది వస్తున్నారంటే దారిలో ఎక్కడో కనిపించాలి కదా, వచ్చే దారిలో ఎవరికి కూడా కనిపించరు. హఠాత్తుగా అక్కడికి వచ్చేస్తారు, స్నానం చేస్తారు, కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు అంతే. అలాంటి వాళ్ళు కనిపిస్తే మన అదృష్టం. అది నమస్కారం చేసుకోండి. వాళ్ళ మీద ఎగబడి డబ్బులు ఇవ్వడం అలాంటివి చేయకండి, వాళ్ళు తీసుకోరు సామాన్యంగా. మనకి దేశాన్ని కాపాడేది ఆర్మీ అయితే, ధర్మాన్ని కాపాడేది వీళ్ళు. అసలు ఒక ప్రఖ్యాతమైన కథ ఉంది. ఏమిటంటే, శంకరాచార్యుల వారి కాలంలో పాషండులు దేవాలయాల్ని ధ్వంసం చేసేస్తూ సాధువుల్ని వాళ్ళని చంపడం మొదలు పెడితే, అప్పుడు శంకరాచార్యుల వారు ఒక గ్రూపుని తయారు చేశారట. వాళ్ళకి తాంత్రిక ప్రక్రియలు అన్నీ నేర్పించారు, అలాగే ఆయుధాలు అవి ఎలా ప్రయోగించాలో కూడా వాళ్ళకి బాగా వచ్చు. వాళ్ళనే నాగసాధువులు అంటారు. వాళ్ళకి మంత్ర తంత్రాలు అన్ని ప్రయోగాలు వచ్చు.
గతంలో కొన్నిసార్లు రాజులు రక్షణ కోరితే ఇంకేమి చేయలేక అప్పుడు వాళ్ళు వచ్చి యుద్ధం చేసి పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఆ యుద్ధంలో రక్తంలో తడిసిపోయి ప్రళయకాల రుద్రుల్లాగా పరమేశ్వరుల్లాగా కనిపించారు అని చరిత్రలో కొన్ని చోట్ల కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు నాగసాధులు. వాళ్ళు మళ్ళీ ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. వాళ్ళకి కొంతమందికి ఒంటి మీద బట్టలు ఉండవు, కొంతమంది చిన్న గోచి ముక్క పెట్టుకుని ఉంటారు. గడ్డ కట్టే హిమాలయాల చలిలో కూడా అలాగే బట్టలు లేకుండా హాయిగా తపస్సు చేసుకుంటారు. మనం డిసెంబర్ జనవరి వస్తే ఇంట్లో చలే భరించలేం. అలాంటి శక్తి ఉన్న వాళ్ళు అందుకని ఎగబడకుండా దూరం నుంచి వాళ్ళు కనబడటమే అదృష్టం. నమస్కారం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ కాలం నిజమైన అవధూతైనా నిజమైన సాధువైనా ఇలాంటి వాళ్ళు కనిపించడం చాలా రేర్. ఎందుకంటే ఆ పేరుతో నకిలీలు వచ్చేస్తున్నారు. కాకపోతే నిజమైన వాళ్ళు గుర్తించాలి అంటే మీరు ఎలాగంటే సామాన్యంగా వాళ్ళకి స్వార్థం ఉండటం. మీరు డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి ఒక ఇల్లు గోడు ఏముండదు. ఎంతసేపు భగవంతుడి మీద దృష్టి అంటే అలా ఉంటారు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు కనిపిస్తే దూరం నుంచి నమస్కారం చేసుకోండి. ఇంకా మూడవది, ప్రయాగ వెళ్తే కనుక అలోపి మాత దర్శనం తప్పకుండా చేసుకోండి. అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో ప్రయాగలో ఉన్న అమ్మవారిని అలోపి మాత అని పిలుస్తారు. ప్రయాగే మాధవేశ్వరి అంటాం కదా. సామాన్యంగా మీరు ప్రయాగలో ఎక్కడికైనా ఆటో ఎక్కి శక్తిపీఠానికి తీసుకువెళ్ళమంటే అక్కడ ఒక లలితాపీఠం అని ఉంది, అక్కడికి తీసుకుపోతారు ఈ ఆటో వాళ్ళందరూ. కాదు, మీరు అలోపి మాత అని చెప్పండి. చిన్న ఆలయం అది. అందులో అమ్మవారు చాలా విచిత్రంగా ఉంటారు. ఒక వేదికలా ఉండి దానిపైన ఒక కన్నంలా ఉంటుంది, దానిపైన ఒక ఉయ్యాల వేళ్లాడుతూ ఉంటుంది అనమాట. అదే అమ్మవారి శరీరంలో అవయవం పడిన ప్రదేశమే ఆ కన్నము అని చెప్తారు. అందులో నీళ్లు తల మీద జల్లుకుంటారు. ఆలయానికి తప్పకుండా వెళ్ళండి ప్రయాగ వెళ్ళేవాళ్ళు. ఆ తరువాత మీ పెద్దవాళ్ళకి కుదిరితే పిండ ప్రదానం చేయండి. లేకపోతే నీళ్లలోకి దిగి స్నానం చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు తలుచుకొని, మీ తండ్రి గారిది, తల్లి గారిది, అత్తగారిది, మామగారిది, తాతగారిది, ముత్తాతగారిది, ఇలా అందరివి తలుచుకున్న ఆయనమ్మది అందరివి 3 సార్లు ఇలా నీళ్లు వదలండి. దానికి ఏం సంకల్పాలు అక్కలే. వాళ్ళని స్మరించి, మీకు వాళ్ళ ఫోటో వాళ్ళ రూపం తెలిస్తే ఆ రూపాన్ని ఒక్కసారి స్మరించి తర్పణాలు వదిలి వాళ్ళు ఎక్కడున్నా ఊర్ధ్వలోకాల్లో ఉండాలి అని ప్రార్థించండి, అంతే. ఇంకా 5వది, దానాలు చేయండి. ఏం దానం చేస్తే ఏ ఫలితం వస్తుంది అంటే అదన్నీ మీకు గతంలో వీడియోలో చెప్పాను. కానీ ఫలితం అక్కర్లేదు, దానం మనస్ఫూర్తిగా చేయండి, చేస్తే చేయాల్సిన ఫలితం అదే వస్తుంది. అలాగే పుష్కరాల్లో చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా మీకు గతంలో చెప్పాను కదా. ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, చూసి చేసుకోండి. అలాగనే ప్రయాగ వెళ్ళే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంకొక విషయం ఏమిటంటే, అక్కడ వేణీ దానం అని ఒక అద్భుతమైన ప్రక్రియ ఉందంటే ఏమిటంటే, భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడ జుట్టుని కొంచెం దానం చేయడం అనమాట. ఇది జీవితంలో భర్త భార్య ఒకేసారి చేసే ప్రక్రియ. ఒకసారి చేస్తే మళ్ళీ చేయకూడదు. అది చాలా అపురూపమైన ప్రక్రియ. లక్షవత్తుల నోము అవి చేసుకుంటారు. అలాగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎంతకాలం జీవించి ఉంటారో, ఇద్దరు కలిసి ప్రయాగ వెళ్తారో లేదో తెలియదు కదా. అందుకని మీరు ఇప్పటిదాకా చేయకపోతే కనుక అది చేయండి. చాలా అపురూపమైన జ్ఞాపకం అది. అలాగనే పుష్కరాల సమయంలో సామాన్యంగా పౌర్ణములు వస్తాయి, అమావాస్యలు, వసంత పంచమి, శివరాత్రి, సంక్రాంతి, రథసప్తమి, భీష్మాష్టమి, ఇలాంటి పవిత్రమైన రోజులు వస్తాయి. ఆ రోజుల్లో స్నానం చేస్తే పవిత్రమే, కానీ ఆ రోజుల్లో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకని పరిగెత్తేయకండి. టీవీ పెట్టుకుని అందులో చూస్తూ గంగేచ యమునే చేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని వాళ్ళ సన్నిధిని అపేక్షిస్తూ ఇంట్లో చేయగలిగితే ఆ అమ్మలందరూ కూడా సన్నిధిని మన బకెట్ నీళ్లలోనే అనుగ్రహిస్తారు. అది గుర్తుపెట్టుకోండి తప్ప ఎగబడిపోకండి రద్దీలోకి. లేదు అక్కడికి వెళ్ళాలనే ఉందనుకోండి, ఆ రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు అయితే వెళ్ళండి. కానీ ఏదైనా అపశృతి జరగగానే రాజకీయ నాయకుల మీద, పోలీసుల మీద, ప్రవచనకర్తల మీద తోసేయకండి. అలాగనే పుష్కరాలకి అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దయచేసి ప్లాస్టిక్ వాడకండి, ఆ ప్రదేశాన్ని నాశనం చేసేయకండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.